అరే లైఫ్ లో మస్తు ఎంజాయ్ చేసినాం రా మనం. కెరియర్ మీద ఫోకస్ చేయాలి ఇప్పటి నుంచి అయినా. అరే ఇదే మాట నువ్వు నాకు లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నావురా. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ ఉండే మామ. న్యూ ఇయర్ లో మంచి ఎంజాయ్ చేసినాం. తర్వాత కెరియర్ మీద ఫోకస్ చేసామంటే సంక్రాంతి వచ్చేసి. అవునా, సంక్రాంతి తర్వాత ఏం చేసినావురా మరి? సంక్రాంతి అయిపోగానే కెరియర్ మీద ఫోకస్ చేద్దామని చెప్పి ఇంట్లో కూర్చొని ఆలోచించినాం. ఆలోచించే లోపల సమ్మర్ వచ్చింది. ఇక సమ్మర్ కి ఏం చేస్తాం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి మంచి ఎంజాయ్ చేసాం. అరే సమ్మర్ అయిపోయినాక కెరియర్ మీద ఫోకస్ చేయొచ్చు కదరా మరి. పిచ్చోన్ వారా, సమ్మర్ తర్వాత ఏమొస్తుందిరా తెలంగాణలో? బోనాలు. బోనాలు అంటే ఎట్లుంటే పలారం బండ్లు, తొట్టెలు గిట్టెలు అవి ఎంజాయ్ చేయకుండా ఒకటే ఉంటాడారా? సరేరా, బోనాలకి ఎంజాయ్ చేసినావు, తర్వాత కెరియర్ మీద ఫోకస్ చేయాలి కదరా. నేను కూడా సేమ్ నీలక్కనే అనుకున్నామమ్మా. కాకపోతే ఏమైంది, గణేషన్ పండుగ వచ్చింది. ఇక గణేషన్ పండుగ అంటే తెలుసా, చందా వసూలు చేయాలి, గణేషన్ బుక్ చేయని పోవాలి, గణేషన్ తేని పోవాలి, తర్వాత గణేషన్ పెట్టినాక అన్ని చూసుకోవాలి, గణేశుడు తీసేటప్పుడు ఒక మెంటల్ టెన్షన్ ఉంటుంది. అవన్నీ నీకు తెలుసు కదా. సరేరా, గణేష్ పండుగ అన్నావు అయిపోయింది కదా, ఇప్పుడైనా కెరియర్ మీద ఫోకస్ చేస్తావా లేకపోతే దసరా వచ్చింది కదా దసరా అయిపోయినాక చేస్తా అంటావా? దసరా కాదు మామ, దసరా కన్నా ముందు బతుకమ్మ లేదా? అరే పిచ్చోను వారా, అది ఆడోళ్ళ పండుగ, ఆ రోజు నువ్వేం చేస్తావురా? పిచ్చోన్నో మామ, మా పిల్ల బతుకమ్మ రోజు బతుకమ్మ ఆడితే నేను చూడాలి పోయి, లేకపోతే నన్ను చంపేస్తుంది. ఇక తర్వాత కెరియర్ ఏమి ఉండదు. అరే నువ్వు ఫస్ట్ ఇయర్ నుంచి మింగేరా. అరే మామ నువ్వే అట్లా అంటే ఎట్లారా? మరి అనకపోతే ఏందిరా, కెరియర్ అంటావు, పండుగలు అంటావు, పిల్ల అంటావు, ఎంజాయ్ అంటావు, ఏందిరా బాబు పో. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసినట్టనే ఇంకా పొరవో.